విశాఖలో ఆ మాజీ ఎంపీ అడ్రస్ గల్లంతైందా? వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లు తన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్న ఆయనకు మారిన లెక్కలతో చిక్కులొచ్చి పడ్డాయా? ఆయన కన్ను పడితే ఖాళీ స్థలాలు కబ్జా అవ్వాల్సిందే అని వచ్చిన ఆరోపణల్ని టీడీపీ ప్రభుత్వం సీరియస్గా తీసుకుందా? కొత్త ప్రభుత్వంలో లెక్కలు మారి ఆ మాజీ ఎంపీకి కొత్త చిక్కులొచ్చి పడ్డాయా? ఇంతకీ ఎవరా మాజీ ఎంపీ? ఆయనపై వచ్చిన ఆరోపణలేంటి? వచ్చిపడ్డ చిక్కులేంటి? వాచ్ ఇట్. విశాఖలో మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ అడ్రస్ గల్లంతవుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. వైసీపీ అధికారంలో ఉన్న నాళ్లు తన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్న ఆయనకు ఇప్పుడు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయట. కొత్తగా ఏర్పడ్డ టీడీపీ ప్రభుత్వంలో లెక్కలు మారి కేసుల చిక్కులు వచ్చిపడ్డాయట. దీంతో ఎంవివి సత్యనారాయణ అష్టదిగ్బంధనలో చిక్కుకుపోతున్నారని టాక్ వినిపిస్తోంది. దాదాపు 20 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బిల్డర్ గా ఓ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఎంవివి సత్యనారాయణ. విశాఖలో ఓ వ్యాపార దిగ్గజంగా ఎదిగారు ఎంవివి. వైజాగ్ నగరంలో ఎక్కడ భారీ భవంతులు చూసినా ఎంవివి పేరు మాత్రమే కనిపిస్తోందట. ఇంత పెద్ద స్థాయికి ఎదిగిన ఎంవివి సత్యనారాయణ కేవలం వైసీపీ సర్కార్ హయాంలోనే వ్యాపారాన్ని విస్తరించారనే విమర్శలు ఉన్నాయి. 2014 నుంచి 2019 మధ్యకాలంలో ఎంవివి ఓ వివాదంలో చిక్కుకున్నారు. అప్పటి మంత్రి కళా వెంకట్రావుతో ఎంవివి సత్యనారాయణకు మనస్పర్ధలు ఏర్పడ్డాయి. దీంతో ఎంత వ్యాపారం చేసినా, ఎన్ని డబ్బులున్నా, అధికారం, రాజకీయ పదవులు ఉంటేనే సొసైటీలో బలం ఉంటుందని భావించిన ఎంవివి సత్యనారాయణ రాజకీయాలకు రావాలని నిర్ణయించుకున్నారట. నిర్ణయం తీసుకుందే తడవు వైసీపీలో జాయిన్ అయిపోయారట. అలా వైసీపీలో జాయిన్ అయిన కొద్ది నెలల్లోనే ఎంవివి విశాఖ ఎంపీగా పోటీ చేసి గెలిచి తన సత్తా చూపించారు. మరోవైపు రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉంది. విశాఖలో ఎంపీగా ఎంవివి గెలిచారు. దీంతో ఎంవివి అప్పట్లో ఎక్కడ ఖాళీ సైట్లు కనిపిస్తే వాటి మీద వాలిపోవడం, వివాదాలు క్రియేట్ చేసి ఆ స్థలాలు సొంతం చేసుకుని బిల్డింగ్స్ నిర్మాణం చేశారన్న విమర్శలు గుప్పుమన్నాయి. ఎంవివి అతని అనుచరులు 5 ఏళ్లుగా విశాఖ ఎంపీగా ఉండి కూడా జిల్లాను అభివృద్ధి చేయలేదనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి తోడు కేంద్రం నుంచి ఎలాంటి నిధులు తీసుకురాలేదనే కామెంట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే 2024 ఎన్నికల్లో ఎంవివి మళ్లీ ఎంపీగా పోటీ చేస్తే ఓటమి తప్పదని భావించి ఈస్ట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. గెలుపు కోసం కోట్లు ఖర్చు చేసినా ప్రజలు ఎంవివిని ఓడించారు. దీంతో 2024 ఎన్నికల్లో ఓటమి చవిచూసిన ఎంపీ ఎంవివి సత్యనారాయణకు కొత్త ప్రభుత్వంలో చిక్కులు మొదలయ్యాయట. బిల్డర్ గా ఎంపీగా ఉన్న సమయంలో చేసిన భూ కబ్జాలు ఇప్పుడు మెడకు చుట్టుకుంటున్నాయట. సిరిపురం జంక్షన్ లో క్రైస్తవ సంస్థలకు సంబంధించిన సిబిసిఎన్సి భూముల విషయంలో పెద్ద దుమారమే లేచింది. క్రైస్తవ సంస్థకు చెందిన భూములను అక్రమంగా రాయించుకుని నిర్మాణాలు చేపడుతున్నాడని ఎంవివిపై అప్పట్లో కేసులు కూడా వేశారు. భూములకు సంబంధించిన క్రైస్తవ సంఘాల పెద్దలు కోర్టులో కేసులున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ని కలిసి తమకు న్యాయం చేయాలని కోరడంతో సిరిపురంలోని భూములు పరిశీలించి 2024లో అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. 2024 ఎన్నికల్లో ఇలా గెలిచారో లేదో ఎంవివి సత్యనారాయణ నిర్మాణం చేపడుతున్న సిబిసిఎన్సిలోని నిర్మాణాలను వెంటనే ఆపాలని విశాఖ కార్పొరేషన్ నోటీసులు ఇచ్చింది. ఎంవివి సత్యనారాయణకు ఇది షాక్ ఇచ్చినట్లయింది. జీవీఎంసీ నుంచి సిరిపురంలోని నిర్మాణాలకు నోటీసులు అంది 2 రోజులు గడవక ముందే ఎండాడలో సీనియర్ సిటిజన్స్ కి ప్రభుత్వం కేటాయించిన హయగ్రీవ భూములపై నకిలీ పత్రాలు సృష్టించి భూములను కాజేశారంటూ చిలుకూరి జగదీష్, అతని భార్య ఆరిలోవా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఎంవివి ఎంపీగా ఉన్న సమయంలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకొని పోలీసులు చిలుకూరి జగదీష్ ఫిర్యాదు చేసిన వెంటనే 10 సెక్షన్లతో నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారట. మరోవైపు ఎంవివి సత్యనారాయణ భార్యని, కొడుకుని, సొంత ఆడిటర్ జీవిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అయితే మాజీ ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేసిన ఆ కేసుకు సంబంధించిన వివరాలను పోలీసులు ఛేదించలేకపోయారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో అధికారాన్ని చేపట్టిన కూటమి ప్రభుత్వం మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ కుటుంబం కిడ్నాప్ వెనుకున్న మొత్తం వ్యవహారాన్ని బయటకు తీస్తామని టీడీపీ సర్కారు చెబుతోంది. దీంతో ఎంవివికి షాక్ మీద షాక్ తగిలినట్లవుతోంది. డబ్బు, అధికారం ఉంటే ఏదైనా చేయొచ్చు అనుకున్న ఎంవివి సత్యనారాయణకు కొత్త ప్రభుత్వంలో అంతా వ్యతిరేకత నడుస్తూ ఉండడంతో వైసీపీలో ఉంటే మనుగడ సాధించలేమనుకుని, తన వ్యాపారాన్ని కూడా నడపలేమనుకుని బీజేపీలో జాయిన్ అవడానికి ఢిల్లీ నుంచి పావులు కదపడం మొదలుపెట్టాడనే టాక్ పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తోందట. ఏపీలో కూటమి ప్రభుత్వానికి కీలకంగా మారిన పవన్ కళ్యాణ్ అభిప్రాయం లేకుండా బీజేపీ ముందుకు వెళ్లే అవకాశం లేకపోవడంతో బీజేపీలో జాయిన్ అవ్వాలనుకున్న ఎంవివి సత్యనారాయణ నిరుత్సాహంగా ఢిల్లీ నుంచి వెనుతిరిగారట. డబ్బు
డబ్బుతో రాజకీయం చేయొచ్చు అనుకున్న మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణకు ఈ పరిణామం మింగుడు పడటం లేదట. ఎండాడలో హైగ్రీవ భూముల వ్యవహారంలో తనపై నమోదైన నాన్ బెయిలబుల్ కేసుపై హైకోర్టును ఆశ్రయించారు. ఓ పక్క ఎంవివి మెడకు కేసులు చుట్టుకోవడం, మరోపక్క ప్రభుత్వం వ్యతిరేకంగా మారడంతో కేసుల నుండి బయటపడేదెలా అనే ఆలోచనలో ఎంవివి సతమతమైపోతున్నారట. తన రాజకీయ వ్యాపార భవిష్యత్తు ఎటుపోతుందోనని సన్నిహితుల దగ్గర వాపోయారట. దీంతో విశాఖలో ఎంవివి కనపడకుండా పోయారన్న టాక్ వినిపిస్తోంది. అనుచరులు కూడా అడ్రస్ గలంతయ్యారట. మరి ఎంవివి పొలిటికల్ ఫ్యూచర్ ఏంటో చూడాలి.